ఉన్నారు? బాగున్నారా? నేను మీ కథలక్షని ఈరోజు నక్క మాసం వండుతున్నానండి. నక్క మాసం ఎలా వండాలో మీకు చూపిస్తాను. స్టవ్ మీద దాకా పెట్టుకున్నానండి. దాకలో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అండి. నత్త మాసం పచ్చెనపప్పు అండి. పచ్చెనపప్పు ఉడకబెట్టుకుంటున్నానండి. శుభ్రంగా కడుక్కుని ఉడకబెట్టుకుంటున్నాను. కరివేపాకు కూడా వేసుకుందామండి. స్మెల్ బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండకి మసాలాలు గట్రా తినం కదండి. దాని మీద కొంచెం కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇంకా మొక్కలు వేగనిద్దామండి. పచ్చెనపప్పులు ఉడికిందో లేదో చూద్దామండి. ఉడకలేదండి, ఇంకా పులుపుంది. పచ్చెనపప్పు నక్కలు తిని చాలా సంవత్సరాలు అవుతుందండి. మళ్ళీ ఈరోజు వండుతున్నాను. నత్తల పని చాలా పని అండి. ఇలా పొడుపుల్లో ఆడతా కడగాలండి. ఎంత జిగురు ఉందంటే అంత జిగురు, చాలా జిగురు ఉంటుంది. కానీ ఓపిక చేసుకుని ఓపికగా ఇలా పొడుపుల్లో ఆడేలాగా శుభ్రంగా కడుక్కోవాలండి. దగ్గర 4 గంటలు పట్టిందండి మాకు నత్తలు చేయటానికి, కోయటానికి, కడగటానికి చాలా టైం ఇచ్చుకుంటుందండి. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. నత్తలు వేసుకుందాం. నత్త మాసం వేసానండి. మూత పెట్టి మగ్గనిద్దామండి. అల్లం వెల్లుల్లిపాయ అండి ఇది. అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం. మూత పెట్టుకుని మగ్గనిద్దామండి. నత్తలు వేసాక మగ్గిపోయి కదండి. ఇందులో కారపు సొప్పులు వేసుకుందాము. ఉప్పు అండి, పసుపు అండి, కారం అండి, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండి. సరుకులు వేసుకున్నాం కదండి. పచ్చెనపప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసాం కదండి, కొద్దిగా వాటర్ పోసుకుందాము. ఉడకాలి కదండి. నీళ్ళన్నీ గిరిదాకా ఉడకనివ్వాలండి. నత్త మాసం పచ్చెనపప్పు రెడీ అయిపోయిందండి. సరే, ఎగిరిపోయింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కామెంట్ పెట్టండి ప్లీజ్ అండి. కొత్త వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.